హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా దొరికే 4 ఇంగ్రీడియంట్స్తోనే ఒక అద్భుతమైన బాడీ వైటనింగ్ పాలిష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బాడీ పాలిష్ని సరైన విధంలో వాడితే బాడీ పైన ఉన్న ట్యాన్ అండ్ డల్నెస్ తగ్గి స్కిన్ ఫ్రెష్గా బ్రైటనింగ్గా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివర్లో ఎలా అప్లై చేయాలి, ఎంత టైం ఉంచాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా కావాల్సిన వస్తువులు గోధుమ పిండి, తర్వాత మిల్క్, పసుపు, వాటర్, లెమన్. వీటితో మనం బాడీ పాలిషింగ్ వైటనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు అందరి ఇంట్లో ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఎంత కావాలో అంత గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేస్తున్నాను. చూడండి, 4 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసేసి తర్వాత వచ్చి కొద్దిగా పసుపు వేసుకోండి. ఇంత చాలు. పసుపు వేసేసుకొని ఇప్పుడు అందులో లెమన్ పల్ప్ వేసుకోండి. కొంచెం వేసేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి మిల్క్ 2 స్పూన్ యాడ్ చేయండి. 2 స్పూన్ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా వాటర్తోనే మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా అంతా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటా దీన్ని మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇది గట్టిగా కాకూడదు, పల్చగా కాకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే మన బాడీ పాలిష్ రెడీ అయినట్టు. ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా, సేమ్ అదే క్వాంటిటీతోనే మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను, కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. మీడియంలో ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఎందుకంటే మనకి బాడీ పాలిషింగ్ కాబట్టి, ప్యాక్ కాదు, పాలిష్ చేయాలి కాబట్టి ఇలా ఉండాలి. కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని బాడీకి ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇలా బాడీకి కొంచెం తీసుకొని ఇలా ముందు వాటర్తో వెట్ చేయండి. మీ బాడీ అంతా వాటర్తో వెట్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసేసుకొని ఇలా అప్లై చేయండి. కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మసాజ్ చేయండి. దీన్ని ఇలా కొంచెం 5 మినిట్స్ మసాజ్ చేసేసి దీన్ని అలానే ఒక 10 నిమిషాలు వదిలేండి. మీరు స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు దీన్ని ట్రై చేయండి. తర్వాత మీరు స్నానం చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ నేను అప్లై చేసినా కదా, ఇలా మసాజ్ చేసేసినాను. ఇప్పుడు నేను దీనిని 10 నిమిషాలు ఆగేసి మీకు వాష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, డ్రై అయిపోయింది. ఇప్పుడు వీడియోలో మీకు వాష్ చేసి చూపిస్తాను, చూసేయండి. చూడండి, వాష్ చేసేస్తాను. ఇది వాడే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇది వారానికి 2 సార్లు వాడండి. ఇది వాడితే సోప్ అస్సలు వాడద్దండి. ఇది వచ్చేసి నాకు మా నాన్నమ్మ చెప్పిన బెస్ట్ రెమెడీ. నేనైతే బాడీ పాలిషింగ్కి ఇదే వాడతాను. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఎలాంటి కెమికల్స్, సోప్స్ ఏవి వాడను. మా నాన్నమ్మ చెప్పింది కాబట్టి నేను ఇది ట్రై చేశాను. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళు అప్పుడు కాలంలో ఇదే అంట వాడేది. ఎలాంటి సోప్స్ ఏవీ లేవంట. మీరు కూడా ఒకసారి వాడండి, తర్వాత నాకు చెప్పండి. ముందు ప్యాక్ అప్లై చేసినప్పుడు నా హ్యాండ్ చూసారు కదా, ఇప్పుడు చూడండి బ్రైట్గా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు ఇది వారానికి 2 సార్లు వాడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ స్కిన్ వైటనింగ్ ఇన్స్టంట్ ట్యాన్ రిమూవల్ పాలిష్. ఇది ఇప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఇలా కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసేసేయండి. మీ స్కిన్ సాఫ్ట్గా, స్మూత్గా, బ్రైట్గా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బాడీ పాలిషింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ బాడీ పాలిష్ మీరు వాడతారో లేదో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి 10% రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.